Now I am reading to you from Hosea 13th chapter. ఇప్పుడు హోషేయ గ్రంథము 13వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలను మీకు చదవబోచున్నాను. Verse. 14వ వచనం. I will ransom them from the power of the grave. అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును. I will redeem them from death. మృత్యువు నుండి వారిని రక్షింతును. O death, I will be your plagues. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? O grave, I will be your destruction. ఓ మరణమా నీ ముల్లెక్కడా? And I will not turn back. Repentance shall be hid from my eye. పశ్చాత్తాపము నాకు పుట్టదు. Now, my dear friends, చూడండి ప్రియ స్నేహితులారా, how many of us can say, మనలో ఎంతమంది ఈ మాట చెప్పగలము? O grave, where is your victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఎంతమందిని చెప్పగలం? One day I got a card, ఒకరోజు నాకు ఒక కార్డు వచ్చింది. and in that card they said, ఆ ఉత్తరంలో ఏం చెప్పారంటే, you're a very fortunate man. మీరెంతో అదృష్టవంతులండి. I was living in another country, నేను వేరే దేశంలో నివసిస్తూ ఉంటేని, and they said, you have been selected for a free grave. ఉచితంగా మీకు ఒక సమాధి స్థలం ఇవ్వబడింది అని చెప్పారు. Very fortunate man. ఎంతో అదృష్టవంతులు. Well, I said, I am not ready to enter the grave yet. సమాధిలోకి వెళ్ళడానికి నేను ఇంకా సిద్ధంగా లేను అని చెప్పాను. No, no, thank you. I don't want your grave. మీ సమాధి స్థలం నాకు వద్దండి, వందనాలు అని చెప్పాను. You know, people are afraid. ప్రజలు సమాధి అంటే భయపడుతున్నారు. And you know, this is normal. ఇది సాధారణమైన విషయం అనుకోండి. Death takes place in our families. మన కుటుంబాల్లో మరణము వస్తూ ఉంటుంది. And we see a vacant place there. కుటుంబంలో ఖాళీ స్థలాలు ఏర్పడుతూ ఉంటాయి. We see clothes which were worn by the loved one no longer in being used. మన ప్రియులు ధరించిన వస్త్రములు వేసుకోకుండా ఆ విధంగా ఒక మూలన ఉండడం మనం చూడవచ్చు. Everything round there reminds us, oh, my father is gone, my mother is gone, or my brother is gone. వారు ఉపయోగించి విడిచిపెట్టిన వస్తువులు చూసినప్పుడు మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు, మా సహోదరులు లేరని మన జ్ఞాపకం వస్తూ ఉంటాయి. And it is not with a feeling of much joy or comfort that we have that realization. అటువంటి జ్ఞాపకాలు ఉన్నప్పుడు అవి మనల్ని సంతోషపరచవు, అవి మనకేమి ఆనందాన్ని తీసుకొని రావు. Because the grave is a fearful thing. ఎందుకంటే సమాధి అంటే ఒక భయంకరమైనటువంటి విషయం. And nobody wants to be in the grave. ఎవరు సమాధికి వెళ్ళడానికి ఇష్టపడరు. You know, I should have been in the grave at least 2 years, nearly 2 years. దాదాపు 2 సంవత్సరాల క్రితమే నేను సమాధిలోకి వెళ్ళవలసి ఉండింది. Because ఎందుకంటే on the operation table, when my heart was opened, నా యొక్క గుండెని తెరిచినప్పుడు ఆ యొక్క శస్త్రచికిత్స బల్ల మీద for the third time, మూడవసారి నా యొక్క హృదయం తెరిచినప్పుడు, when they opened the heart, నా గుండెని వారు తెరిచినప్పుడు they found that it had stopped. నా గుండె ఆగిపోవడాన్ని వారు చూశారు. What can man give a stopped heart new life? ఆగిపోయిన గుండెకి ఎవరైనా సరే నూతన జీవాన్ని ఇవ్వగలరా? From the earlier operation which had taken place till 1 o'clock that night, అంతకు ముందు మధ్యరాత్రి 1 గంట వరకు జరిగినటువంటి ఆపరేషన్లో there had been such a lot of blood which flooded that whole area
and the heart stopped. ఎంతో రక్తం కారడాన్ని బట్టి ఆ రక్తం గుండె చుట్టూ పేరుకుపోయి నా గుండె ఆగిపోయింది. But కానీ before I went into that operation, ఆ యొక్క ఆపరేషన్ వెళ్ళడానికి ముందుగానే I had no fear. నాకు ఏ భయము లేదు. Why? ఎందుకని? The Lord Jesus said, యేసు ప్రభు చెప్పారు, I am the resurrection, life from the grave. నేనే పునరుద్ధానమును, సమాధిలో నుండి జీవమును తీసుకొని వచ్చేవాడిని నేనే. I am your God. నేనే నీ దేవుడును. I am your Savior. నేను నీ రక్షకుడును. I am the one that will give you eternal life. నిత్య జీవం ఇచ్చేవాడిని నేనే. So I was not at all afraid. కాబట్టి నేను ఏమాత్రం భయపడలేదు. Those around me were afraid. నా చుట్టూ ఉన్నవారు భయపడ్డారు. And the medical staff of that great hospital were afraid. ఆ పెద్ద ఆసుపత్రి యొక్క వైద్య బృందం వారు భయపడ్డారు. But I was not afraid. కానీ నేను మాత్రం ఏమాత్రం భయపడలేదు. Because ఎందుకంటే God says, దేవుడు చెప్తున్నారు, O grave, ఓ మరణమా, I will be your destruction. నేను నిన్ను నాశనం చేయదును. Look at that. దాన్ని చూడండి. So the fear of death is gone. మరణ భయం పోయింది. How does this fear of death come into us? ఈ మరణ భయం ఏ విధంగా మనలోకి ప్రవేశిస్తుంది? The Bible says, బైబిల్ చెప్తున్నది, the soul that sinneth, it shall die. పాపం చేయవాడు మరణించును. All right, I told a lie to my mother. సరే, మా అమ్మగారితో నేను ఒక అబద్ధం చెప్పాను. I said I found some money while I was playing hockey. హాకీ ఆట ఆడేటప్పుడు నాకు డబ్బులు దొరికినాయి అని అబద్ధం చెప్పాను. So I bought some chocolates. దాంతో నేను చాక్లెట్లు కొనుక్కున్నాను. No, that was a lie. కానీ నేను చెప్పింది అబద్ధం. Actually, I had put my hand in my father's pocket. నిజంగా మా నాన్నగారి జేబులో చేతులు పెట్టి ఆ యొక్క డబ్బులు దొంగిలించాను. And I didn't tell the truth ఆ to my సత్యాన్ని మా mother. అమ్మగారితో చెప్పలేదు. Oh, that lie was in my heart for 5 years. ఆ అబద్ధము నా హృదయంలో 5 సంవత్సరాలు ఉండింది. Of course, I was afraid of death. మరణం అంటే నాకు భయం అనుకోండి అప్పుడు. And I knew that there would be judgment after death. Then the judgment, says God. మరణం తర్వాత న్యాయ తీర్పు అని దేవుడు చెబుతున్నాడు. See how easily and freely lies are spoken. ఎంత సులువుగా అబద్ధములు మాట్లాడుతూ ఉన్నాం. When I was still a very young man, నేను యవనస్తుడిగా ఉండినప్పుడు we started preaching in Rayapuram. రాయపురంలో ప్రసంగించడం ఆరంభించాం. There were a lot of vyaparis there. అక్కడ అనేక మంది వ్యాపారులు ఉండినారు. Small vyaparis. చిన్న చిన్న వ్యాపారులు, Business people with their balances. వారు త్రాసులు తక్కిళ్ళు పట్టుకుని ఉన్నటువంటి వ్యాపారులు ఉన్నారు. But కానీ what did they say? వారు ఏం చెప్పారు? Our balances are false balances. మా త్రాసులు అన్నీ కూడా తప్పైన త్రాసులు. We are full of cheating and lying. మేమెంతో అబద్ధములతో మోసంతో నింపబడి ఉన్నాం. We do not want this way of life anymore. ఇటువంటి జీవన విధానం, మోసపరిచే విధానం మాకు ఇంకేమీ వద్దండి. My dear people. ప్రియ స్నేహితులారా, So, కాబట్టి whenever we speak a lie, మనం అబద్ధం మాట్లాడిన ప్రతిసారి we try to hide it. దాన్ని మనం దాచిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం. Recently, I was told about a big officer ఈ మధ్య ఒక పెద్ద here ఆఫీసర్ గురించి in the నాకు, government. ప్రభుత్వంలో పనిచేసిన ఒక పెద్ద ఆఫీసర్ గురించి నాతో ఈ విధంగా చెప్పారు. Reports had gone that he was taking many bribes. ఆయన అనేక లంచం తీసుకుంటున్నాడని చెప్పి నివేదికలు వచ్చినాయి. And the vigilance had a trap for him. నిఘా విభాగం వారు ఆయన పట్టుకోవడానికి ఒక ఊరు పెట్టారు. They told a man, ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పారు, here are a packet of notes. ఇక్కడ డబ్బు సంచి ఉన్నది. You call the officer to the canteen. ఆ యొక్క అధికారిని ఈ క్యాంటీన్కి పిలవండి. And there give these notes. ఆ to him. క్యాంటీన్ పిలిచిన తర్వాత ఆయనకి ఈ యొక్క డబ్బు సంచి ఇవ్వు.
And immediately he received it and put it in his pocket. ఆ వ్యక్తి వెంటనే డబ్బు సంచి తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. The police came పోలీసులు వెంటనే వచ్చారు, and took hold of him. ఆ అధికారిని పట్టుకున్నారు. Now, ఇప్పుడు when all our officers are full of bribe మన takers, అధికారులందరూ లంచములతో నింపబడి ఉన్నప్పుడు, and many policemen also have become bribe takers, అనేక మంది పోలీసులు కూడా లంచములు తీసుకునే వారిగా మారినప్పుడు, and the government is full of such evil practices, corrupt practices, ప్రభుత్వం కూడా ఇటువంటి చెడ్డ దుర్నీతిపరమైనటువంటి విధానాలు అనుసరిస్తూ ఉంది. we would think that, oh, people are not afraid anymore. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలకి ఏం భయం లేదండి అని మనం అనుకోవచ్చు. No, my dear friend, లేదు ప్రియ స్నేహితులారా, when death appears, మరణము కనబడినప్పుడు what do people say? ప్రజలు ఏం చెప్తారు? Oh, the god of death is come, dragging them. ఓ మరణ దూత వారిని లాగుతున్నది. People know. ప్రజలకు అది తెలుసు. They are not prepared to face the grave. మరణాన్ని సంధించడానికి వారు సిద్ధంగా లేరని వారికి తెలుసు. But కానీ what is this that God says? దేవుడు చెప్తున్న ఈ మాటలు ఏమిటి? Oh, grave, ఓ మరణమా, I will be your destruction. నేను నిన్ను నాశనం చేయుదును. We all say the grave is our final destruction. మరణము సమాధి మన చివరి యొక్క నాశనం అని మనకు తెలుసు. So that is the end, that is the time when retribution or justice, judgment begins. మరణము తర్వాత న్యాయ తీర్పు ఆరంభం అవుతుందని చెప్పి అనేక మంది నమ్ముతూ ఉన్నాం. Now, you know, we think religion is a night whitewash. భక్తి అంటే చక్కగా సున్నం కొట్టినటువంటి ఒక విషయం అని మనం అనుకుంటూ ఉంటాం. I cannot understand. ఆ అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. Religion without righteousness. నీతి లేని ఒక భక్తి, Religion without a clean heart or clean hands. శుద్ధ హృదయము, పరిశుభ్రమైన చేతులు లేనటువంటి ఒక భక్తి. I notice that when a woman becomes a widow, ఒక స్త్రీ విధవరాలుగా మారినప్పుడు instead of people coming to help her, ఆమెకు సహాయం చేయడానికి ప్రజలు రావడానికి బదులుగా the father-in-law and the mother-in-law, ఆ అత్తగారు లేకపోతే మామగారు, what do they say? వారు ఏం చెప్తారు? Oh, my son left so much money. నా కుమారుడు ఎంతో డబ్బు విడిచిపెట్టాడు, Give us that money. ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి, Or give us half that property. ఆ యొక్క దాంట్లో సగమైన It is a heart of greed and evil. ఎంతో దురాశతో నిన్న చెడ్డ హృదయం అది. That is why God says, అందుకనే దేవుడు చెప్తున్నాడు, the heart is desperately wicked. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. Now all of you know these మీ things, అందరికి విషయాలు తెలుసు. but కానీ did you ever ask yourself, ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఈ విధంగా అడుక్కున్నారా? how shall I get a new heart? నూతన హృదయం ఏ విధంగా నేను పొందుకోవాలి? How shall I find peace? సమాధానం ఏ విధంగా దొరుకుతుంది? How shall I be able to meet the ultimate fact of death? మరణం అనేటువంటి ఆ యొక్క అంతిమ విషయాన్ని ఏ విధంగా నేను సంధించబోతున్నాను? Now God is not telling us some nice story. దేవుడు ఏదో ఒక మంచి కథలు మనతో చెప్పడం లేదు. Oh death, ఓ మరణమా, I will be your destruction. నేను నిన్ను నాశనము చేయుదును. And who destroyed the power of death? మరణము బలాన్ని ఎవరు నాశనం చేశారు? The Lord Jesus. యేసు ప్రభువే. When they crucified him, యేసును వారు సిలువేసినప్పుడు they thought, వారు అనుకున్నారు, oh, we have put away this teaching, we have put away this truth. యేసు ప్రభు యొక్క బోధలు, ఆయన సత్యాలను కూడా మనం నాశనం చేశాం అని వారు భావించారు. He is buried. ఆయన సమాధి చేయబడ్డాడు. The seal, we have put the seal of the Roman government. రోమా ప్రభుత్వం యొక్క ముద్రను కూడా సమాధి మీద వేశాం. So nobody can open that grave. ఎవరు ఆ యొక్క సమాధిని తెరవలేరు అనుకున్నారు. He is dead. ఆయన మరణించాడు అంతే. My dear friends, నా ప్రియ స్నేహితులారా, can you put to death
truth? సత్యాన్ని మీరు సమాధి చేయగలరా? Tell me, friend. మీరు చెప్పండి స్నేహితులారా. What can you do to destroy truth? సత్యాన్ని నాశనం చేయడానికి మీరు ఏమైనా చేయగలరా? Nothing. ఏమి చేసిన సత్యాన్ని నాశనం చేయలేరు. What can you do to change truth? సత్యాన్ని మార్చాలని ఏమైనా చేయగలరా? Suppose I make a great big golden image. నేను ఒక పెద్ద బంగారపు ప్రతిమని చేయించాను అనుకోండి. 5,000 tons 5,000 టన్నుల బంగారు విగ్రహాన్ని చేయించాను of అనుకోండి. gold. బంగారు విగ్రహాన్ని చేయించాను అనుకోండి. And I say this is God. ఇది దేవుడు అని చెప్పాను అనుకోండి. Can it become God? నేను చెప్పినంత మాత్రం అది దేవుడిగా మారగలదా? Some workman made it. ఏదో ఒక వ్యక్తి దాన్ని తయారు చేశాడు. Some artist designed it. ఒక కళాకారుడు దాన్ని చిత్రీకరించాడు. Can I make God with gold? బంగారంతో నేను ఒక దేవుడిని తయారు చేయగలనా? No, my friend. లేదు స్నేహితులారా. Truth సత్యం అనేది cannot be played with in this fashion. ఈ రీతిగా సత్యంతో మనం ఆటలాడుకోలేము. There are certain truths. కొన్ని సత్యములు ఉన్నాయి. You have seen your little child. మీ యొక్క చిన్న బిడ్డలోని వీటిని చూసి ఉండవచ్చు. You said, మీరు చెప్తారు, don't eat that sugar. ఆ యొక్క చక్కెర తినవద్దు. And then when you come after some little work, చెప్పిన కొన్ని నిమిషాల తర్వాత వచ్చి చూసినట్లయితే you see that the mouth of your child full of మీ sugar, బిడ్డ నోటి నిండా చక్కెర ఉండడం మీరు చూడవచ్చు. and you say, మీరు అడుగుతారు, I told you not to eat that sugar. ఆ చక్కెర తినవద్దని చెప్పాను కదా. What does the child say? ఆ బిడ్డ ఏం చెప్తుంది? No, I did not even touch it. లేదు, ఆ చక్కెర నేను ముట్టను కూడా ముట్టలేదు. Who taught that child to speak that ఆ lie? బిడ్డకు అబద్ధాన్ని ఎవరు నేర్పించారు? All over the mouth, all over the face, ఆ there is ముఖం sugar. నిండా చూస్తే ఆ చక్కెర ఉంటుంది. I did not touch it. ఆ చక్కెర నేను ముట్టలేదని చెప్తుంది. You give a man an IAS position. ఒక వ్యక్తికి ఐఏఎస్ యొక్క అధికారాన్ని ఇవ్వండి. He behaves just like that child and his sugar. ఆ యొక్క చక్కెరతో ఉన్న చిన్న బిడ్డ వల్ల అతను ప్రవర్తిస్తాడు. I didn't do that. నేను ఈ పని చేయలేదు అంటాడు. You make a man a manager. ఒక వ్యక్తిని మేనేజర్ చేయండి. You make a man the top person in industry పరిశ్రమలో వ్యక్తిని ఉన్నతమైన పదవి అప్పగించండి. or in a bank. బ్యాంకులో ఒక వ్యక్తికి ఉన్నతమైన పదవిని ఇవ్వండి. Suddenly so much money is missing. అకస్మాత్తుగా ఎంతో డబ్బులు కనబడకుండా పోతాయి. You know, every day a bank has to close its accounts, balance its accounts. And you can't leave the bank until you have put your accounts in order. ప్రతిరోజు కూడా బ్యాంకు వాళ్ళు లెక్కలు చూసుకోవాలి. అంతా సరి చూసుకున్న తర్వాతే వారు బ్యాంకుని విడిచిపెట్టాలి. Mysteriously you say, oh, we lost so many crores. అనేక కోట్లు కనబడడం లేదు అని ఎంతో మర్మంగా చెప్తూ ఉంటారు. That is our world today. అటువంటి లోకం మనం నివసిస్తూ ఉన్నాం. Many people have lost their pension. అనేక మంది తమ పింఛన్లు కోల్పోయారు. Some people have lost all their savings. కొంతమంది తమ పొదుపు చేసుకున్న డబ్బు అంతటిని కోల్పోయారు. Some of the biggest banks have collapsed. అతి పెద్ద బ్యాంకులు కూడా దివాళా తీసినవి. Why? ఎందుకని? There is no truth. సత్యం లేదు కాబట్టి. Lies, అబద్ధాలు, deceit. మోసాలు. See, one policeman said to me here in Madras, ఒక పోలీస్ అధికారి మద్రాసులో నాతో I చెప్పాడు, go on duty at a time much later and put down that I joined duty at 8 o'clock. నేను డ్యూటీకి ఎంతో ఆలస్యంగా వెళ్ళి ముందు వచ్చినట్టుగా 8 గంటలకు వచ్చినట్టుగా నేను ఆ యొక్క నమోదు చేస్తానండి అని చెప్పాడు. One revenue inspector said to me, ఒక రెవెన్యూ అధికారి గారు నాతో ఏం చెప్పారంటే, I tried to write honest
diary. నేను యథార్థముగా డైరీలు రాయడానికి ప్రయత్నం చేశాను. But my officers were writing false diary కానీ అధికారులు అందరూ కూడా తప్పైన డైరీలు రాస్తూ ఉన్నారు. for traveling allowance. ఆ యొక్క ప్రయాణ భత్యములు తీసుకునే విషయంలో అందరూ తప్పులు రాస్తూ ఉన్నారు. So if I write we did not go on camp, మేము క్యాంపుకి వెళ్ళలేదని రాసినట్లయితే then the top revenue officials would be full of trouble. ఆ పైనున్న రెవెన్యూ అధికారులు ఎంతో ఇబ్బందులు పడతారు. One road engineer said to me, ఒక రోడ్ ఇంజనీర్గా నాతో ఏం చెప్పారంటే, see, I try to do my work honestly, నేను నా పని యథార్థంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను, honest accounts, యథార్థంగా లెక్కలు రాయాలని ప్రయత్నం చేశాను, but కానీ my whole office is in trouble because of me. నేను రాసే లెక్కలను బట్టి నా ఆఫీస్ అంతా కూడా ఎంతో కష్టంలో పడింది. Because they all want to say lies. వారందరూ అబద్ధం చెప్పాలని ప్రయత్నం చేశారు కాబట్టి, They want to cheat వారు మోసం చేయాలని ప్రయత్నం చేశారు. so that there may be holes, potholes in the road. దానివల్ల రోడ్లు ఎక్కడ చూసినా గోతులు కనబడుతున్నాయి. With the next monsoon, the road may be washed away. వచ్చే వర్షాకాలానికి రోడ్లు అన్నీ కూడా కొట్టుకుపోతాయి. This is what has been happening. ఇదే జరుగుతూ ఉన్నది. Then the public said, ప్రజలు ఏం చెప్తున్నారంటే, oh, after this road engineer has come, ఈ రోడ్ ఇంజనీర్ వచ్చిన తర్వాత our roads have changed. మా రోడ్లే మారిపోయినాయండి. We must call this road, this is the main road, by the name of this engineer. ఈ ముఖ్య రహదారి పేరు ఈ యొక్క ఇంజనీర్ గారి పేరే పెట్టాలి. That engineer was a communistic young man. ఆ ఇంజనీర్ గారు ముందు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. He didn't believe in God. ఆయన దేవుడు నమ్మిన వ్యక్తి కాదు. He didn't believe in the Lord Jesus. యేసు ప్రభు నమ్మిన వ్యక్తి కాదు. But కానీ when he heard the testimonies of young people like you heard today, యవనస్తుల యొక్క సాక్ష్యములు ఆయన విన్నప్పుడు, that Jesus changed their life, యేసు ప్రభు వారి జీవితంలో మార్చాడని ఆయన విన్నప్పుడు, he said, ఆయన ఏం చెప్పాడంటే, will God speak to me? దేవుడు నాతో మాట్లాడతాడా? His life was changed. కాబట్టి ఈయన జీవితం కూడా మారిపోయింది. And he became a blessing to the public. కాబట్టి ప్రజలకు ఆయన ఒక ఆశీర్వాదకరంగా మారాడు. My dear నా friends, ప్రియ స్నేహితులారా, I do not know all that is happening. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ నాకు తెలియదు అనుకోండి, One thing I know, కానీ ఒక్క విషయం నాకు బాగా తెలుసు. there was a time when I had an old bicycle, నా దగ్గర ఒక పాత సైకిల్ ఉండేది. but when that old bicycle could not be ridden, I would go by bus. ఆ పాత సైకిల్ పాడైపోయినప్పుడు నేను బస్సు ఎక్కి వెళ్తూ ఉండేవాడిని. And bus fare was very high. బస్సు ఛార్జీలు ఎంతో ఎక్కువగా ఉండేవి. What? ఏంటి? 12 paisa. 12 పైసలు ఉండేవి. Where to get 12 paisa? 12 పైసలు ఎక్కడ దొరుకుతుంది? See, my dear friends. చూడండి స్నేహితులారా, But today, కానీ ఈరోజు I notice that some of you are paying such high bus fare. మీలో కొంతమంది ఎంతో ఎక్కువ బస్ ఛార్జీ చెల్లిస్తున్నారని చెప్పి నేను గమనించాను. At last, at election time, చివరికి ఎన్నికల సమయంలో somebody got a very bright idea. ఎవరికో మంచి తలంపు వస్తుంది. These poor people are suffering very much. ఈ ప్రజలు ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నారు. We will reduce the bus fares a little. కొద్దిగా బస్ ఛార్జీలు తగ్గిద్దాము. And the election commission thinks, ఎన్నికల సంఘం ఏమంటుందంటే, oh, you are doing it to get the votes of the people. ప్రజల ఓట్లు పొందుకోవడానికి మీరు బస్ ఛార్జీలు తగ్గిస్తున్నారు. Let the people suffer. ప్రజలు కష్టపడివ్వండి. Let the conductor steal the money. కండక్టర్లు డబ్బులు దొంగిలించనివ్వండి. Let the storekeepers in the transport steal the spare parts. బస్సు డిపోలో పనిచేసేటువంటి వారు అక్కడ వస్తువులను దొంగిలించనివ్వండి. And let the buses break down. బస్సులు ఆగిపోనివ్వండి. And then the people will be very happy. అప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు. And give their vote for somebody else. అప్పుడు ఓట్లు వేరే ఒకరికి వేస్తారు. My dear friends, చూడండి స్నేహితులారా, all of you are reduced
to a vote. ఓట్ల కోసం మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడం ఎంత విచారకరమైన విషయం. One man said to ఒక me, వ్యక్తి నాతో ఈ విధంగా చెప్పాడు, under the door తలుపు కింద they put 2,000 rupees. 2,000 రూపాయల నోట్లు పెట్టారు. My dear friends, చూడండి స్నేహితులారా, 2,000 rupees have become like two paisa to you. 2,000 రూపాయలు అంటే మీకు 2 పైసలాగా ఉందా? Give us your vote. మాకు మీ ఓట్లేయండి, Here is so much. ఇదిగో ఇంత డబ్బు మీకు ఇస్తాం. And these Thirudar, ఈ యొక్క దొంగలు, these thieves, ఈ దొంగలు they like such things. వారు ఇటువంటి వాటిని ఇష్టపడుతున్నారు. What do they say? వారు ఏం చెప్తారు? We will get from 3 parties 3 పార్టీల నుంచి మేము డబ్బులు తీసుకుంటాం, and we will not vote for it. వాళ్ళు ఎవరికి మేము ఓట్లేయము, Anyone. వాళ్ళు ఎవరికి చివరికి ఓట్లేయము. How sad. ఎంత విచారము. And we think we are the biggest democracy. అతి పెద్ద ప్రజాస్వామ్యం మా దేశమని మనం చెప్పుకుంటాం. We are the biggest nation of deceivers. మోసం చేయడంలో అతి పెద్ద దేశం మనది. Everything. అన్నిట్లో మోసమే. One man was ఒక వ్యక్తి in the railway employment. ఇక రైల్వేలో పనిచేస్తూ ఉండినాడు. And when he died, ఆయన మరణించినప్పుడు the wife తన said, భార్య చెప్పింది, my husband had put his age was false. నా భర్త తన యొక్క వయసు తప్పుగా వేశాడు. And so he worked for many years more without retiring. కాబట్టి ఆయన పదవి విరమణ చేయకుండానే అనేక సంవత్సరాలు పనిచేశాడు. And he died suddenly. అకస్మాత్తుగా ఆయన మరణించాడు. Now, do you want your husband or do you want his money? ఇప్పుడు నీ భర్త కావాలా లేకపోతే తన డబ్బు కావాలా? How sad. ఎంత విచారము. Must not a wife say, భార్య ఈ విధంగా చెప్పకూడదా? your age is increased greatly, ఇప్పుడు నీ వయసు ఎంతో పెరిగిపోయిందండి, your strength is not enough. నీ బలము చాలదు, If you want to live a few more days, ఎక్కువ రోజులు మీరు బతకాలంటే you had better ask for voluntary retirement, ఎందుకని స్వచ్ఛందంగా పదవి విరమణ చేయకూడదు అని చెప్పకూడదా? because you put your false date of birth. ఎందుకంటే తప్పుగా మీరు ఆ యొక్క పుట్టినరోజు వేశారు. There you have already earned so much. ఇప్పటికి ఎంతో మీరు సంపాదించారు, You have deceived the government. ప్రభుత్వాన్ని మోసం చేశారు. And why do you want to do the same thing again and die quickly? ఇంత మోసం చేసి ఎందుకు త్వరగా మీరు మరణించాలి? My dear wife, భార్యలారా, do you want that money or do you want your husband? మీకు డబ్బులు కావాలా లేక మీ భర్త కావాలా? Deceit. మోసం, In everything deceit. ప్రతి విషయంలో కూడా మోసమే. But what does the Lord Jesus say? కానీ యేసు ప్రభు ఏం చెప్పారు? Come unto me, నా యొద్దకు రండి, all you that are heavy laden with sin. పాపం చేత ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా, I will give you peace. I will give you rest. నేను మీకు విశ్రాంతిని సమాధానం ఇచ్చేదను. What does God say? దేవుడు ఏం చెప్తున్నాడు? A new heart will I give you. నూతన హృదయం మీకు ఇచ్చేదను. My dear friends, నా ప్రియ స్నేహితులారా, what do we give our మన children? పిల్లలకు మనం ఏమి ఇస్తున్నాం? You know, when I became a father for the first time, మొదటిగా నేను తండ్రిని అయినప్పుడు, that is when we had our first అంటే baby, మా మొదటి బిడ్డ జన్మించినప్పుడు you know, wisdom came very slowly to me. నాకు జ్ఞానం ఎంతో నెమ్మదిగా వచ్చింది. I said, నేనేం చెప్పానంటే, see, my nature, నా స్వభావము, my old nature నా పాత స్వభావము will come to this child. నా యొక్క బిడ్డకు వస్తుంది అని చెప్పాను. I have seen that some of the dirty things in my life, worthless things in my life, నా జీవితంలో మురికి విషయములు,
పనికిమాలిన విషయాలు they came into my నా children. పిల్లలలోకి రావడం నేను చూశాను. Now, did you ever see that mother? తల్లి ఎప్పుడైనా దాన్ని నువ్వు చూసావా? Did you ever see that father? తండ్రి నువ్వు అది చూసావా? You say, my boy is giving lot of trouble. నా అబ్బాయి ఎంతో తొందరిస్తున్నాడు అని చెప్తున్నావు. He is not going to school regularly. సరిగా పాఠశాలకు వెళ్ళడం లేదని చెప్తున్నారు. He is wandering round the cinema. ఆ సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతున్నాడని మీరు చెప్తున్నారు. But you don't say, that's my old nature. అది నా పాత స్వభావాన్ని మీరు చెప్పడం లేదు. I gave my sin, my wickedness to my sin. నా పాపాన్ని, నా దుష్ట విషయాలు నా కుమారులకు ఇచ్చానని మీరు చెప్పడం లేదు. How many fathers and mothers say, ఎంతమంది తల్లిదండ్రులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు? oh, you, anything that is in my house మా ఇంట్లో ఏమున్నా సరే will be stolen. అది దొంగిలించబడుతుంది. Oh, my son will steal it. నా కుమారుడే వాటిని దొంగిలిస్తున్నాడు. My house sad. ఎంత విచారము. A mother told me that. ఒక తల్లి ఈ విషయం నాతో చెప్పింది. My son will steal also the clothes of his sister. నా కుమారుడు తన సహోదరి యొక్క దుస్తులు కూడా దొంగిలిస్తున్నాడు. Oh, my dear people. చూడండి ప్రియ స్నేహితులారా, Is there release from these shackles? ఇటువంటి బంధకం నుంచి విమోచన ఉన్నదా? Where will you find it? ఈ విడుదల ఎక్కడ మీరు కనుగొనగలరు? You go to the Himalayas, హిమాలయ పర్వతానికి వెళ్ళండి, or you go to some Punya లేదా Kshetra. కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. Come రండి, and tell me, నాతో చెప్పండి, I found deliverance. విడుదల పొందానని చెప్పండి. I went to Bhavani. నేను భవాని వెళ్ళాను. In Kaveri, I washed myself. కావేరి నదిలో నేను స్నానం చేశాను. I did this, I did that. ఇది అది చేశాను. And I found that my tongue would not speak lies anymore. ఇక నుంచి నా యొక్క నాలుక అబద్ధములు మాట్లాడడం లేదు నాతో చెప్పండి. I got pure eyes. నాకు పవిత్రమైన నేత్రములు వచ్చినవి Tell me. అని నాతో చెప్పండి. We will tell others. మేము ఇతరులతో కూడా చెప్తాం. But let me tell you the truth. కానీ సత్యం చెప్తాను వినండి. I have been speaking to crores of people. అనేక కోట్లాది మంది ప్రజలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. But కానీ no man could tell me. ఏ వ్యక్తి కూడా నాతో ఈ విషయం చెప్పలేదు. I went there. నేను అక్కడికి వెళ్ళాను. I went to this Mahatma. ఈ మహాత్ముని వద్దకు వెళ్ళాను. I went to this Veda. ఈ వేద దగ్గరికి వెళ్ళాను. And I found purity. నేను పవిత్రత కనుగొన్నాను. Not one man. ఒక వ్యక్తి కూడా నాతో చెప్పలేదు. But I will show you thousands of people. కానీ నేను వేలాది మంది యొక్క జీవితాలను మీకు చూపిస్తాను. And even millions of people. లక్షలాది మందిని మీకు చూపించగలను. God delivered me from a lying tongue. అబద్ధపు నాలుక నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. Oh, I will show you prostitutes. వేశ్యలను మీకు చూపించగలను. One woman came to one of our retreats in Europe. ఐరోపాలోని ఒక్కొక్క రిట్రీట్ లో ఒక స్త్రీ నా ఎదుకు వచ్చింది. Total stranger. I didn't know that woman. ఆ స్త్రీ నేను ఎరుగున, ఆమె పూర్తిగా పరాయి స్త్రీ. She had heard our television broadcast. టీవీ ప్రసారాలను విని మన కోటాలకు వచ్చింది. And she brought her daughter also. తన కుమార్తెను కూడా ఆమె తీసుకొచ్చింది. And when I spoke to her, నేను ఆమెతో మాట్లాడినప్పుడు what did she say? ఆమె ఏం చెప్పింది? I have been a prostitute. నేను వేశ్యగా జీవిస్తున్నాను. But when Jesus delivers somebody, యేసు ఒకరిని విడిపించినప్పుడు she was living in a hotel. ఆమె ఒక హోటల్లో నివసిస్తూ ఉండింది. And coming to my meeting. హోటల్లో ఉంటూ మా కోటాలకు వస్తూ ఉండేది. She told the people in that hotel. ఆ హోటల్లో ప్రజలతో ఈ విధంగా ఆమె చెప్పింది, See, I was a prostitute. నేను వేశ్యగా ఉంటిని. And Jesus set me free. యేసు నన్ను విడిపించాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, should you be ashamed of Jesus? యేసుని గురించి మీరు సిగ్గుపడాలా? Should you run away from this power that sets you free? మిమ్మల్ని విడిపించేటువంటి శక్తి నుంచి మీరు దూరంగా పారిపోతారా? How long will you do that? ఎంతకాలం మీరు ఆ విధంగా పారిపోతుంటారు? How long will you embrace your old nature? ఎంతకాలం మీరు పాత స్వభావాన్ని హత్తుకుంటూ ఉంటారు?
How long will you love death? ఎంతకాలం మరణాన్ని మీరు ప్రేమిస్తారు? You know what God says? దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? All that hate me love death. నన్ను ద్వేషించు వారు మరణాన్ని కోరుకొందురు. If I ask you, నేను మిమ్మల్ని అడిగినట్లయితే, if I say to you, you love death, you love death, మీరు మరణాన్ని ప్రేమిస్తారు నేను మిమ్మల్ని అడిగినట్లయితే, you will say, oh no, oh no, oh no. లేదండి మేము ప్రేమించమని మీరు చెప్తారు. I don't love death, I am afraid of death. నేను మరణాన్ని ప్రేమించును, మరణం అంటే నాకు భయం అని మీరు చెప్తారు. I am afraid of this, say, some new disease. నాకేమైనా నూతన రోగములు వస్తాయమని భయమనే మీరు చెప్తారు. But what does God say? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? All that hate me love death. నన్ను ద్వేషించే వారందరూ మరణాన్ని ప్రేమించుదురు. When you hate the Lord Jesus, మీరు యేసు ప్రభువుని ద్వేషించినట్లయితే, I tell people, నేను ప్రజలతో చెప్తూ why ఉంటాను, do you hate the Lord Jesus? ఎందుకు మీరు యేసు ప్రభువుని ద్వేషిస్తున్నారు? Has he done evil to anybody? ఆయన ఎవరికైనా చెడుగు చేశాడా? No. లేదు. You know, my friends, చూడండి స్నేహితులారా, when there is an earthquake, భూకంపం వచ్చినట్లయితే, when there is a tsunami, సునామీ వచ్చినట్లయితే, when there is a calamity, ఏదైనా విపత్తు అపాయం వచ్చినట్లయితే, oh, people say, where is the Red Cross? Where is the Red Cross? రెడ్ క్రాస్ ఎక్కడ అని ప్రజలు వెతుకుతూ ఉంటారు. How did the Red Cross get founded? రెడ్ క్రాస్ అనేది ఏ విధంగా స్థాపించబడింది? A man by the name of Henry Tennant, హెన్రీ టెనెంట్ అనేటువంటి ఒక ఆయన, he went to Italy on business. వ్యాపార నిమిత్తమై ఇటలీ దేశానికి వెళ్ళాడు. There he witnessed a battle. అక్కడ యుద్ధాన్ని ఆయన వీక్షించాడు. And when he saw people dying, అక్కడ ప్రజలు మరణించడం ఆయన చూసినప్పుడు, nobody to take care of వారిని them, పరామర్శించేవారు లేకపోవడం చూసినప్పుడు, nobody to attend to their wounds, వారి యొక్క గాయములు కట్టేవారు లేకపోవడం ఆయన చూసినప్పుడు, he said, ఆయన ఏం చెప్పాడంటే, oh, I must start an organization which will help the dying people in calamity. ఆపదలో మరణించే వారి కొరకు ఒక సంస్థని ఏర్పాటు చేయాలి అని చెప్పాడు. He was a rich man, ఆయన ఒక ఐశ్వర్యవంతుడు, and he gave everything. ఆయన తనకున్న సమస్తాన్ని ఇచ్చివేశాడు. He became a very poor man. ఆ విధంగా ఆయన ఒక పేదవాడిగా మారాడు. The city of Geneva, జెనీవా పట్టణము, which was his city, తన సొంత పట్టణమైన జెనీవా పట్టణం, it deported him. ఆయన్ని దేశం నుంచి తరిమి వేశారు. But then కానీ his finances recovered. తాను కోల్పోయిన యొక్క ఆస్తిపాస్తులు తిరిగి పొందుకున్నాడు. Who was that man? ఆ వ్యక్తి ఎవరు? Jesus had changed his heart. యేసు తన హృదయాన్ని మార్చాడు. Yes, my friends. అవును ప్రియ స్నేహితులారా, Some of you have gone to hospitals. మీలో కొంతమంది ఆసుపత్రికి వెళ్ళారు. You know, the hospital could have been a very dangerous place, ఆసుపత్రులు ఎంతో అపాయకరమైన స్థలంగా మారి ఉండేవే, with a lot of bacteria of all diseases. అనేక రకములతో కూడినటువంటి క్రిములు అక్కడ ఉండేవి. Louis Pasteur, లూయి పాశ్చర్ అనేటువంటి ఆయన, that great ఆ scientist, గొప్ప శాస్త్రవేత్త, he loved the Lord Jesus. ఆయన యేసు ప్రభువును ప్రేమించాడు. He followed the Lord Jesus. ఆయన యేసు ప్రభువును వెంబడించాడు. And because of his research and inventions, ఆయన అనేక విషయాలను పరిశోధించి కనిపెట్టిన దాన్ని బట్టి, and because of Joseph Lister, జోసెఫ్ లిస్టర్ అనేటువంటి ఆయన బట్టి, what did he do? ఆయన ఏం చేశాడు? You know, my dear friend, చూడండి ప్రియ స్నేహితులారా, our hospitals would have been dangerous places. మన ఆసుపత్రి ఎంతో అపాయకరమైన స్థలముగా మారి ఉండేవి. Antiseptics came from Joseph Lister. జోసెఫ్ లిస్టర్ గారు క్రిములు నాశనం చేసే మందులు కనిపెట్టాడు. Otherwise, లేకపోతే you could not have gone for an operation. ఒక శస్త్రచికిత్సకు మీరు చేయించుకోవడం వీలు పడేది కాదు. Who were these men? ఈ వ్యక్తులు ఎవరు? These were men whom Jesus changed. యేసు మార్చినటువంటి ప్రజలు వీరు. But look at us. కానీ మనల్ని చూడండి, Look at the way we waste our lives. మన జీవితంలో ఏ విధంగా వృధా చేసుకుంటున్నామో చూడండి.
Everywhere. ఎక్కడికి వెళ్ళినా సరే Oh, people are still suffering with malaria. ప్రజలు ఇంకా మలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. You know, they had a great drive to remove malaria. మన దేశం నుంచి మలేరియా వ్యాధిని తొలగించాలని ఎంతో ప్రయాసపడ్డారు. But once again, it has come back. కానీ మళ్ళీ తిరిగి వచ్చింది. Do you know why? ఎందుకు తిరిగి వచ్చిందో మీకు తెలుసా? These anti-malarial people మలేరియా తొలగించాలని ముందుకు వెళ్ళిన ప్రజలు who should go into the villages and little places like this, గ్రామాలు ఇంకా మారుమూల ప్రాంతానికి వెళ్ళినటువంటి వ్యక్తులు who is getting fever, ఎవరికి జ్వరం వస్తుందో పరీక్షించాలి. burning fever, మంటలతో కూడిన జ్వరం ఎవరికి వస్తుందో వారు పరీక్షించాలి. and who should have written these facts carefully. పరీక్షించి ఆ గుర్తులు వీరు సరిగ్గా రాయాలి. They received their money, వారు వెళ్ళిన వారు డబ్బులు they తీసుకున్నారు, received their salary, వారి యొక్క జీతాలు తీసుకున్నారు. they sat in tea kade, ఆ టీ దుకాణాలు వెళ్ళి కూర్చునేవారు, tea shops, టీ దుకాణాల్లో కూర్చునేవారు. and entered false. తప్పైన విషయాలు వీరు రాస్తూ ఉండేవారు. And so malaria could not be removed from this country. కాబట్టి ఈ దేశం నుంచి మలేరియా వ్యాధిని తొలగించలేకపోయారు. Have you ever suffered from malaria? ఎప్పుడైనా మీరు మలేరియా జ్వరంతో బాధపడ్డారా? I have suffered. నేను బాధపడ్డాను. I almost died of malaria. మలేరియా జ్వరం దరిదాపు నేను మరణించే స్థితికి వెళ్ళిపోయాను. But కానీ that desire does not come. ఆ ఆశ మనలోకి రావడం లేదు. I will love my neighbor. నా పొరుగు వాడిని నేను ప్రేమిస్తాను. I will lift this ఈ hospital. ఆసుపత్రి నేను పైకి లేవనెత్తాను. The surgeons are taking bribes. ఆ యొక్క డాక్టర్లు ఎంతో లంచాలు తీసుకుంటున్నారు. They are saying to the poor, unless you bring so much money, don't come here. ఎంతో డబ్బు తీసుకొస్తే తప్ప మీరు ఇక్కడికి రావద్దు అని పేదలతో చెప్తూ ఉన్నారు. I will make our hospitals hospitable places, loving places. ఆసుపత్రులను ప్రేమపూర్వకమైనటువంటి ఆ వాతావరణంతో నింపుతాను. I will make our doctors and nurses to be people who will not steal the medicines of the poor. ఆసుపత్రిలో నర్సులు కానీ వైద్యులు కానీ పేదల మందులు దొంగిలించకుండా నేను చేస్తాను. I will taste Jesus, నేను యేసును రుచిస్తాను. and I will labor and transform this country. నేను ఎంతో కష్టపడి ప్రయాసపడి ఈ దేశాన్నే మారుస్తాను. No such desire. అటువంటి ఆశ మనలో రావడం లేదు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, don't we need a new heart? నూతన ఉదయం మనకు అవసరం లేదా? Of course. తప్పనిసరిగా అవసరమే. I have labored with ordinary people. సర్వసాధారణమైన ప్రజలతో నేను ప్రయాసపడ్డాను. I have not been the friend of rich people. ధనవంతుడికి స్నేహితుడు ఎప్పుడూ లేననుకోండి. I have not gone to the big hotels and sat and ate with them. పెద్ద హోటల్లో కూర్చుని ధనవంతులతో కలిసి అన్నడు నేను తినలేదు. Night and day రాత్రి పగళ్ళు I have labored for the poor. పేదల కొరకు నేను ప్రయాసపడ్డాను. But God transformed murderers. దేవుడు నరహంతకులను సైతం మార్చాడు. God transformed bribe takers. దేవుడు లంచగొండలను సైతం మార్చాడు. God transformed unfaithful husbands. అపనమ్మకంగా ఉన్నటువంటి భర్తలను సైతం దేవుడు మార్చాడు. God united broken families. విడిపోయిన కుటుంబాలను సైతం దేవుడు ఐక్యపరిచాడు. And even AIDS patients write and say, ఎయిడ్స్ రోగులు సైతం నాకు రాస్తూ ఉంటారు. while we were listening to the message, మీ వర్తమానం వింటున్నప్పుడే one man wrote to me. I don't know his name. I don't know where he lives. ఆయన పేరు తెలియదు, ఆయన ఎక్కడుంటాడో తెలియదు, కానీ నాకు ఈ విధంగా ఉత్తరం రాశాడు. He said, ఆయన ఏం చెప్పాడంటే, I suddenly was healed. అకస్మాత్తుగా నేను స్వస్థపడ్డాను. I was an AIDS patient. నేను ఎయిడ్స్ రోగిని. So when I felt like that, I said I will go and get tested. నేను ఆ విధంగా స్వస్థపడ్డానని భావించినప్పుడు నేను వెళ్ళి పరీక్ష చేయించుకుంటాను. So I went immediately. కాబట్టి వెంటనే నేను పరీక్షించుకోవడానికి వెళ్ళాను. And I was fully tested. నన్ను పూర్తిగా వారు పరీక్షించారు. They said no sign of the disease. ఆ ఎయిడ్స్ రోగం యొక్క గుర్తులే కనపడడం లేదని చెప్పారు. You have been healed. నువ్వు పూర్తిగా స్వస్థపడ్డావు.
Can I do that? నేను స్వస్థపరచగలనా? Never. ఎన్నడూ I చేయలేను. am only a man. నేను ఒక వ్యక్తిని మాత్రమే, మనిషిని But the మాత్రమే. loving Savior, కానీ ప్రేమ కలిగిన రక్షకుడు he said, ఆయన చెప్పారు, I will be the destruction of death. నేనే మరణమును నాశనము చేతును. I will rescue you from the grave. మరణము నుండి నేను మిమ్మల్ని రక్షింతును. I will give you everlasting life. నేను మీకు నిత్య జీవం నిచ్చుదును. Oh, my beloved ఓ people, నా ప్రియ స్నేహితులారా, pour out your heart before మీ him. హృదయాల్ని ప్రభు ఎదురు కుమ్మరించండి. He will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. He will lift you. ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తాడు. And he will make you and your children those who deliver others. ఆయన మిమ్మల్ని మీ పిల్లలను ఇతరులను విడిపించేవారుగా మారుస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God. దేవునితో చెప్దాం. Oh, gracious Father, ఓ కృపగలిగిన తండ్రి, touch these, my dear నా friends, ప్రియ స్నేహితులు మీరు దర్శించండి. the poor amongst them, పేదలను మీరే దర్శించండి. the bribe takers amongst them, వారిలో ఉన్న లంచగొండలను మీరు దర్శించండి. the unfaithful husband, అపనమ్మకస్తులైన భర్తలను the దర్శించండి. drunkards, తాగుబోతులను, the drug addicts, మత్తుమందులకు బానిసలను, the HIV patients. HIV రోగులను దర్శించండి. Oh God, ఓ దేవా, you are the one that banishes fear and death. మరణమును భయమును తొలగించే దేవుడు మీరే. We come to you. మీ యొద్దకు వస్తున్నాం ప్రభు. Wash us from our sins మా పాపలను మమ్మల్ని కడగండి. and make us to become a blessing to this whole nation and the world. ఈ దేశమునకు ప్రపంచానికి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చండి. Hear our prayer. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. Oh, hear our unworthy cry. మా ప్రభు మొర్రను మీరు ఆలకించండి. In Jesus' almighty name. యేసు సర్వశక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. Amen.